నమస్తే అండి, నేను ప్రభుత్వం మాట్లాడుతున్నా. మొత్తానికి మోడీ ఈజ్ బ్యాక్ విత్ వీక్ మ్యాండేట్. ఎందుకంటే థంపింగ్ వస్తుంది అనుకున్నారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. మాకైతే మోడీనే వస్తాడు అనుకున్నాం, మోడీనే వచ్చినట్టు లెక్క. ఓ రకంగా మనకి ఇన్వెస్టర్ కమ్యూనిటీ హ్యాపీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ అలయన్స్, ఎన్డీఏ అలయన్స్. ఒక ఏదైనా కానీ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఇవాళ పార్టీ మీటింగ్ జరుగుతుంది. మోడీనే ఉంటారా, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారా, లేదా ఇంకొకళ్ళు వస్తారా అనేది తెలియదు. కాబట్టి ఏమవుతుందో, సో 1-2 days ఇలానే ఉంటుంది వాలటైల్ మార్కెట్. సో డెఫినెట్గా మీకు ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఇప్పుడు ఇవాళైనా, నిన్న చూడండి ఆటో స్టాక్స్ నిన్న మొన్న పెట్టి కూడా ఇవాళ బ్రహ్మాండంగా వచ్చినాయి. సో నిన్న అంత పడినా కానీ, సో అట్లా చెప్పలేము. సో ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అన్న వాళ్ళు కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ చేసేవాళ్ళు 1-2 days అయితే దిక్సూచి తెలుస్తుంది. అంటే ఎవరు ఏంటి, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మోడీనా లేదా సమ్మదరా. అది మోడీనే ఉండొచ్చు, బహుశా మ్యాక్స్ టు మ్యాక్స్ 99% ఆయనే ఉండొచ్చు, ఇంకొకరు రానికపోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కూడా ఇదే కదా. సో ఎవరు వస్తారు అనేది, సో ఏమి వచ్చినా వాళ్ళే ఉంటారు. కాబట్టి రిఫార్మ్స్ కూడా కదిలించామన్నారు. సో డెఫినెట్గా మార్కెట్కి ఏదో చేస్తాం. మీకు గుర్తుందో లేదో, అమిత్ షా చెప్పారు కదా, ఫ్యాంటాస్టిక్ మార్కెట్కి మేము ఏదో చేయబోతున్నాం అని. అది ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే చెప్పకపోతే మోసం చేసినట్లు లెక్క మార్కెట్ని. అందుకని డెఫినెట్గా మార్కెట్కి ఏదో చేస్తారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీస్తారా, షార్ట్ టర్మ్ తీసేస్తారా, లేకపోతే ఇంకోటి ఎస్సిటీ తీసేస్తారా, లేకపోతే ఇంకేదన్నా సోప్ ఇస్తారా, ట్యాక్స్ సోప్ ఇస్తారా మార్కెట్కి అనేది, ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఏమి ఇస్తారు అనేది ముఖ్యం మనకి. సో డెఫినెట్గా అది వాళ్ళు చేస్తారని ఆశిద్దాం. వాళ్ళు చేస్తే మార్కెట్ అయితే ఇక నుంచి బాగానే ఉండొచ్చు. ఈ లాంగ్ టర్మ్ వాళ్ళు కొనుక్కోవచ్చు, బట్ షార్ట్ టర్మ్ వాళ్ళు జస్ట్ 1 day, ఇవాళ సాయంత్రం రేపు చూసి 1-2 days చూసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. డోకా లేదు. బుల్ మార్కెట్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్. ఇట్ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ 5 years, నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.